ఎప్పుడైతే స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బ్ అయిపోతుందో, హార్మోనల్ ఇంబాలెన్స్ స్టార్ట్ అయిపోతుంది. హార్మోనల్ ఇంబాలెన్స్ స్టార్ట్ అవ్వగానే మెన్స్ట్రువల్ సిస్టమ్ ఏంటంటే చాలా డెలికేట్ సిస్టమ్ ఇన్ ఫీమేల్ బాడీ. సో, దాటి తొందరగా ఎఫెక్ట్ అయిపోతుంది. వాళ్ళకి స్లీప్ డిస్టర్బెన్స్ వచ్చేస్తది. హార్మోన్ డిస్టర్బెన్స్ వచ్చేస్తది. డైట్ సరిగ్గా తినరు, టైంకి తినరు. వాటెవర్ ఈస్ అవైలబుల్ దే విల్ గ్రాబ్ ఇట్. తినేస్తారు. అప్పటికి పొట్ట నింపుకుంటారు. సో, దే టెండ్ టు గెయిన్ మోర్ వెయిట్. వాళ్ళకి అవును. సెంట్రల్ ఒబేసిటీ అన్నది తయారైపోతుంది. థైస్ దగ్గర ఫ్యాట్ కలెక్ట్ అయిపోతుంది. నడుము చుట్టూ ఫ్యాట్ కలెక్ట్ అయిపోతుంది. ఇవన్నీ కూడా బ్యాడ్ హార్మోన్స్‌ని కలెక్ట్ చేసే స్పాట్స్ అనమాట. సో, వాళ్ళకి ఇంకా ఎక్సర్సైజ్ చేయరు, అలసిపోతారు. నైట్ షిఫ్ట్స్ అంటారు. డే అంతా పడుకుంటారు. అది కూడా డిస్టర్బ్డ్ స్లీప్. కాన్స్టెంట్ మంచి స్లీప్ ఉండదు. అది కూడా లేస్తారు. ఉంటే అన్నం తినేస్తారు. లేకపోతే బర్గర్, పిజ్జా మీరు చెప్పినట్టు తినేస్తారు. పొట్ట నింపుకుంటారు. మళ్ళీ నెక్స్ట్ డ్యూటీకి మ్యాగీ వెళ్ళిపోతారు. ఒకటి. అలాగండి. మ్యాగీ ఆల్సో. సో, వాటెవర్ ఈజీలీ అవైలబుల్, ఈజీలీ వితిన్ రీచ్ అన్నది తినేస్తూ ఉంటారు. సో, దే దెమ్‌సెల్వ్స్ ఆర్ స్పాయిలింగ్. అందరు అమ్మాయిలు కంప్యూటర్ సైన్స్ చేస్తున్నారు. కెరియర్ ఓరియెంటెడ్ అయిపోతున్నారు. హెల్త్ ఏది? హెల్త్ ఎక్కడుంది? హెల్త్ ఏమో బికమింగ్ బ్యాక్ స్టేజ్. అది ప్రయారిటీ వాళ్ళకి తెలియట్లేదు. సో, నేచురల్లీ సిస్టమ్ ఈస్ గెట్టింగ్ స్క్రూడ్ అప్. సో, హార్మోన్స్ అన్నీ ప్రాబ్లమ్ అయిపోతున్నాయి.